వేల్పులలో నీ వంటి వాడు ఎవడున్నాడు? వేల్పులు ఎవరు ఉండొచ్చు, లేరని చెప్పను, కానీ నీ వంటి వాడు ఎవడు లేడయ్యా. నీవు పరిశుద్ధతను బట్టి దేవుడువు, వారేమో జనాలు ఎక్కువ అవడాన్ని బట్టి దేవుడు, గుడులు ఎక్కువైపోవడాన్ని బట్టి వారు దేవుడు, మనుషులు ఎక్కువైపోవడాన్ని బట్టి వారు దేవుడు, ఫాలోయింగ్, వ్యూస్, లైక్స్ ఎక్కువైపోవడాన్ని బట్టి వారు దేవుడు. కానీ నీవు పరిశుద్ధతను బట్టి దేవుడవు. నా యేసు పరిశుద్ధతను బట్టి దేవుడు, వ్యూస్ లైక్స్ని బట్టి కాదు, హంగామా డాన్సులు బట్టి కాదు, గుడులు చర్చీలు ఎక్కువైపోవడాన్ని బట్టి యేసు దేవుడు అవ్వడం లేదు. యేసు ఎందుకు దేవుడు అవుతున్నాడు? దేవుడై ఉన్నాడు అంటే తన పరిశుద్ధ లక్షణము అనే దివ్య లక్షణాన్ని బట్టి నా యేసు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకు యేసు దేవుడు. ఏది ఇలాంటి ఒక దైవమూర్తిని, ఇలాంటి ఒక అద్భుతమైన దైవావతార మూర్తిని, ఆంతర్య సౌందర్యాల రాశిని ఎక్కడైనా చూపండి, చూపగలుగుతారేమో. ఏ గ్రంథంలోనైనా చూపండి, ఏ మతస్థులైనా చూపండి, చూపగలుగుతారేమో. చూపలేరు. ఎందుకు అంటే యేసు తప్ప ఈ లోకానికి వేరొక పరిశుద్ధుడు లేడు. అందుకే మోషే చెప్తున్నాడు, దీర్ఘదర్శి ప్రవక్త, వేల్పులలో నీ వంటి వాడెవడున్నాడయ్యా.